హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నానండి. బొరుగుల చిత్రాన్నం. దానికి కావలసిన సామాగ్రి: ఒక కప్పుడు మరమరాలు, అదే బొరుగులు, అదే హాఫ్ కప్పు పల్లీలు, అలాగే పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 8 జీడిపప్పు పిక్కలు, అలాగే ఒక 8 ఎండుమిర్చి, అల్లం చిన్నగా తరుముకున్నానండి, అల్లం తురుము, 2 టమాటాలు, అలాగే 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి తయారు చేసే విధానం చూపిస్తానండి. బొరుగుల చిత్రాన్నం. ఫస్ట్ నీళ్ళు పెట్టుకొని నీటిలోని ఈ మరమరాలని, అదే బొరుగుల్ని వేసుకొని ఇలాగా పెట్టుకొని వీటిని పిండుకొని తీసుకోవాలండి. వీటిని ఇలాగా పిండుకొని తీసుకోవాలండి, వాటర్ లేకుండాను. ఇలాగా చూడండి, ఇలాగా వాటర్లోని పిండుకొని తీసుకున్నానండి. ఇవి ఇలా పెట్టుకోవాలి. అట్టు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. మిరపకాయలు వేగిపోయండి, వీటిని తీసేసుకుందాము. అదే కళాయిలోని పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేయించుకొని చల్లారిపెట్టి తొక్కు తీసుకుందామండి. ఇలాగా పొట్టు తీసి పెట్టుకున్నానండి. పల్లీలు వేయించి, అలాగే ఎండుమిర్చి, ఈ 2 కలిపి మిక్సీ వేసుకుంటున్నాను. బరగ్గా మిక్సీ కొట్టుకోవాలండి వీటిని. మిక్సీ అయితే ఇలా కొట్టేసుకున్నానండి, పొడి పొడిలాడినట్టు. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. తాలింపు వేసుకుంటున్నాను. బొరుగుల చిత్రాన్నంకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలను, అలాగే పోపు దినుసులు వేసుకుంటున్నానండి. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ బొరుగుల చిత్రాన్నం బ్రేక్ఫాస్ట్కి, సాయంత్రం స్నాక్స్కి బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా తినచ్చు. ఇప్పుడు జీడిపప్పు, అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. సిమ్లోని ఉల్లిపాయ ముక్కలు వేయడానికి అయితే సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం వేగింది. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాము. చిన్నగా తరుక్కున్నానండి అల్లం ముక్కలు. ప్రతి దాంట్లో అల్లం వేసుకున్నారనుకోండి, మనకు పైచ్యం గట్ట రాకుండా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి, అల్లం ఫ్లేవర్ కూడాను. ఇది వేగినాక, కొంచెం వేగినాక అప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాము. ఆల్మోస్ట్ వేగిందండి. ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాము. అలానే చిటికెడు పసుపు వేసుకుందాము. అలానే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, టమాటాలు మగ్గుతాయని వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వీటిని వేగనిద్దామండి.
టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి దంచి పెట్టుకున్న పౌడర్ వేసుకుంటున్నాము. అలాగనే కలుపుకొని ఇప్పుడు మరొక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇందాక టమాటా మగ్గడానికని వేసుకున్నాం కదండి, ఇప్పుడు టేస్ట్ సరిపోవడానికని. అలాగే మనము నీటిలో కడుక్కు పెట్టుకున్న ఈ యొక్క బొరుగుల్ని అదే మరమరాల్ని వేసుకుంటున్నామండి. మేమైతే వీటిని మురీలని కూడా అంటాము. ఇది బొరుగుల చిత్రాన్నం అండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి బొరుగుల చిత్రాన్నం. ఇది టేస్ట్ చూసి చెప్తానండి మీకు కూడా. మీరు కూడా ట్రై చేయండి, మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి.